సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 21/2/2024 బుధవారం, తిది మాఘ శుద్ధ ద్వాదశి పగలు 11:28 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం పునర్వసు పగలు 2:18 వరకు, తదుపరి పుష్యమి, యోగం ఆయుష్మాన్ పగలు 11:51 వరకు, కరణం బాలువ పగలు 11:28 వరకు, వర్జన్ రాత్రి 11:07 నుండి 12:53 వరకు, దుర్ముహూర్తం పగలు 11:53 నుండి 12:40 వరకు, అమృతకాలం పగలు 11:41 నుండి 1:25 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:49 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే వస్త్రములు, దారపరిళ్ళు, అలాగే క్లాత్కి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు చేసేవారు దేవల మహర్షి చిత్రపటాన్ని షాపులో ఉంచుకున్నట్లయితే లేక పెట్టినట్లయితే అభివృద్ధికరంగా ఉండగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. గృహ వస్తు వాహన ప్రయత్నాలు అనేటువంటి సఫలీకృతం అగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. రావాల్సిన ధనం చేతికొందును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాల్లో సంపెంగ పుష్పాలు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాదులపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. అనవసర ఖర్చులు మాత్రం ఎక్కువగా ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. స్నేహితుల బంధువుల సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం, శివాలయాల్లో అభిషేకాలు చేయించుకున్న మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన పార్వతీ పరమేశ్వరులను దర్శనం ప్రదోషకాలంలో చేయడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి చంద్రాష్టమ సమయం ఉదయం 7:45 నుండి ప్రారంభం కావున జాగ్రత్త వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండడం, చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు, ఆలస్యాలు వంటివి జరగగలవు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. గతంలో ఉండేటువంటి వాద వివాదాలన్నీ కూడా సమసిపోయి సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నను. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో అర్చించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వారి యొక్క అభివృద్ధి నిమిత్తమై నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.